హలో పీపుల్, దిస్ ఈజ్ కిషోర్ అండ్ యూ వాచింగ్ ఎడిటెక్. ఇవాళ న్యూస్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కమింగ్ టు యూట్యూబ్ ఛానల్స్, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు నుంచి 2 వీడియోస్ వచ్చి, ఒకటి iOS 17 మీద, ఇంకోటి వచ్చి టెక్ న్యూస్. కమింగ్ టు టెక్నికల్ గురూజీ నుంచి అయితే 2 వీడియోస్ వచ్చి, ఒకటైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అండ్ ఇంకోటి వచ్చి బెస్ట్ మొబైల్ అండర్ 15K అనుకున్న ఒక వీడియో అయితే వచ్చింది. అండ్ కమింగ్ టు టెక్ రిపోర్ట్ తెలుగులో అయితే మై బెస్ట్ డీల్స్ అనుకుని ఒక వీడియో అయితే వచ్చింది. అండ్ టెక్నాలజీ తెలుగు నుంచి అయితే ఓన్లీ టెక్ న్యూస్ ఒకటి వచ్చింది. లెట్స్ స్టార్ట్ ది న్యూస్. కమింగ్ టు ఫస్ట్ న్యూస్ అయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు నుంచి iOS 17 మీద. iOS 17 కంపాటబుల్ డివైసెస్ ఇవి. బేసిక్ది అయితే iPhone SE నుంచి అయితే ఈ అప్డేట్స్ మనకు వస్తాయి. iPhone SE నుంచి iPhone 14 వరకు ఈ iOS 17 అప్డేట్ అయితే వస్తుంది. దాంట్లో మెయిన్ హైలైట్ ఫీచర్స్ వచ్చేసరికి హే సిరి తీసేసి ఓన్లీ సిరి పెట్టాడు. ఇప్పుడైతే మీకు ముందైతే హే సిరి అనాల్సి వస్తుంది. ఇప్పుడైతే హే సిరి అనగా హే సిరి యాక్టివిటీ. మనకు కావాల్సిన రిమైండర్స్ లాగా ఇటు పక్క పెట్టుకోవచ్చు. అదైతే ఒక ఫీచర్ని దించింది. ఓన్లీ స్టాండ్ ఉన్నంత వరకు అయితే ఇది వర్క్ అవుతుంది. అండ్ గూగుల్ ఫోన్ గురించి చెప్పారు. గూగుల్ ఫోన్ ఒక స్పెసిఫికేషన్ కెమెరా ఫీచర్స్ అయితే రావడం జరిగింది. దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ వాటి ఫీచర్స్. అండ్ నెక్స్ట్ థర్మోమీటర్ సెన్సర్, నెక్స్ట్ ఇంకా మైక్రోఫోన్ అండ్ కెమెరా వాడారు, వాటి సెన్సర్స్ ఏంటి ఇవైతే చెప్పడం జరిగింది. కమింగ్ టు అమెరికాలో అయితే మ్యారీకోపో అనే ఒక ఏరియాలో అయితే ఎక్కువ హీట్ వల్ల జనాలు చనిపోవడం జరుగుతుంది. దానికోసమని అక్కడ ఉన్న సైంటిస్టులు ఏం చేశారంటే ఒక రోబోట్ని అయితే తయారు చేశారు. ఆ రోబోట్ ఏంటంటే ఈ హ్యూమన్ టెంపరేచర్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, నెక్స్ట్ ఇంకా మామూలు బయట టెంపరేచర్ ఎంత హైలో ఉంది, దీన్ని వాడేసి ఏంటంటే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నెసరీ ప్రికాషన్స్ అంటే ఇప్పుడు క్లాతింగ్ కానీ ఇవన్నిటిలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయడం అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు ఈ హ్యూమన్ రోబోట్ని వాడేసి. అదైతే అమెరికాలో చెందిన మ్యారీకోపో అనే ఒక సిటీ నుంచి అయితే మనకి న్యూస్. నెక్స్ట్ కమింగ్ టు పోకో X3 Pro అయితే దీంట్లో అయితే చాలామంది యూజర్స్కి అయితే చాలా మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ అయితే వస్తుంది. చాలామంది అయితే ఇది కంప్లైంట్ చేస్తున్నారు. నెక్స్ట్ 10 Pro Max Note 10 Proలో అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఉంది. కాబట్టి Xiaomi అయితే ఇప్పుడు రియాక్ట్ అయ్యి 2 yearsని ఇంక్రీజ్ చేసింది వారంటీ పీరియడ్. కాకపోతే దీనివల్ల ముందు తీసుకున్న వాళ్ళకైతే ఎలాంటి ఉపయోగం లేదు. దీని బదులు ఎట్లాంటివంటే నార్మల్గా ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ అలా చేసి ఉంటే బాగున్నాను అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ న్యూస్, Xiaomi 11 Ultraలో అయితే వైఫై ఇష్యూ అనేది వస్తుంది. కాబట్టి Xiaomi దీనికైతే ఒక ఫిక్స్ చేయడానికి అయితే ఫ్రీ అప్గ్రేడ్ టు Xiaomi 12 Pro 5G. ఇది మీరైతే డైరెక్ట్గా Xiaomi 12 Pro 5Gకి అప్డేట్ అవ్వగలరు. ఆర్ఎల్స్ లైక్ 13 Proకి అయితే అప్గ్రేడ్ అవ్వగలరు. కాకపోతే కాస్ట్ వచ్చేసి మీకు 30,000 ఇంక్రిమెంటల్ పడుతుంది. దట్స్ వాట్ Xiaomi నుంచి అయితే. కమింగ్ టు యాపిల్ అయితే ఇంకొక హెడ్సెట్ని లాంచ్ అయిపోతుంది. ఇదేంటంటే తక్కువ ప్రైస్కి. ముందు వచ్చేది అయితే 3,000 లైక్ ఇట్స్ అరౌండ్ 3 lakhs ఇన్ ఇండియన్ రూపీస్. కానీ ఇదైతే వచ్చేసరికి తక్కువ ప్రైస్లో లాంచ్ చేయడం అనే జస్ట్ ఒక రిపోర్ట్ అయితే ఉన్నది, జస్ట్ ఒక కాన్సెప్షన్ లాగా. అండ్ కమింగ్ టు దిస్ ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఎలాంటి హెడ్సెట్ ఉండదు. మేము ఎయిర్పోడ్స్ కాంబినేషన్ అయ్యి ఇదైతే వర్క్ చేస్తుంది. అండ్ చాలా ఫీచర్స్ వరకు అయితే దీంట్లో తగ్గించారు, అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ ఇదైతే 2025లో వస్తుంది అనుకుని అయితే ఇంకా అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు వస్తుందో తెలీదు. అండ్ కమింగ్ టు ఢిల్లీలో అయితే ఒక అమ్మాయికి ఏమైందంటే ఫైన్ వేయడం అనేది జరిగింది. ఏంటంటే తన ఒక మ్యారేజ్ డ్రెస్లో తను వెడ్డింగ్కి వెళ్తుంది. తన వీడియోని రీల్స్లో చేసి ట్రెండ్ అవ్వడం ట్రై చేసింది. కానీ దీనికైతే హెల్మెట్ లేనందుకు, లైసెన్స్ లేనందుకు 6,000 వరకు అయితే ఫైన్ అయితే అయింది. అండ్ దిస్ వాజ్ ద పేమెంట్ ఆఫ్ ది ఫైన్. అండ్ కమింగ్ టు టెక్నికల్ గురూజీ అయితే 2 వీడియోస్ అయితే లాంచ్ చేశారు. దాంట్లో ఒక వీడియో వచ్చేసరికి ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అండ్ సెకండ్ వీడియోస్ వచ్చేసరికి 15Kలో బెస్ట్ మొబైల్స్ అనుకొని దాంట్లో వచ్చేసరికి ఐక్యూ Z6 Lite, సామ్సంగ్ M14 అండ్ మోటో G62. ఈ మూడిట్లో వచ్చేసరికి ఫీచర్స్ ప్రకారంగా అయితే ఎంఐ ఉంది, మోటో ఉంది. కానీ రికమెండెడ్ ఏంటంటే ఐక్యూ Z6 Lite, ఎందుకంటే దీనిలో ఆప్టిమైజేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి 18 watt
ఛార్జింగ్ అండ్ స్నాప్డ్రాగన్ 4th Gen 1 ప్రాసెసర్. ఇవన్నీ కాదు, నార్మల్ బేసిక్గా చూసుకుంటే సాఫ్ట్వేర్ ప్రకారం ఆప్టిమైజేషన్ ఉంటుంది కొద్దిగా ఐక్యూ. సామ్సంగ్ కొద్దిగా హై రేంజ్లో తీసుకోవాలి, అప్పుడే మీకు పెట్టిన మనీకి వాల్యూ ఉంటుంది. అండ్ కమింగ్ టు మోటో అయితే సమ్వాట్ లైక్ యూ విల్ బి గెటింగ్ సమ్వాట్ ఇష్యూస్. మనం చూస్తుంటాం కదా వీడియోస్, వాటిలో అయితే రివ్యూ యూనిట్స్ ఇతనైతే సొంతంగా మనీ పెట్టుకొని కొన్నారు. వాటికైతే ఇతను ఏం చేస్తానంటే తన సొంత డబ్బులు పెట్టున్నారు కదా, వాటిని రీసేల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఇవైతే మ్యాక్సిమం రివ్యూ ఈవెంట్స్ లాగే డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండిల్ లాగే ఇవైతే. మీకు ఒకవేళ ఇష్టమైతే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏమైనా దీంట్లో ఉంటే మీరు ఆ కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు. కమింగ్ టు ప్రైజెస్ అయితే మినిమల్గా పెట్టారు, అంత మరీ అంత డిస్కౌంట్ కాకుండా నార్మల్ మినిమల్గా పెట్టారు. ఇవైతే మీరైతే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తీసుకొని జస్ట్ మామూలు ఒక రివ్యూ చేసి దాన్ని అయితే ఇంకా సెకండ్ హ్యాండ్లో కూడా అని చెప్పడం లేదు, 1 లైక్ మ్యాక్సిమం 10 days తీసుకొని దాని మీద రివ్యూ చేసుకొని మనకైతే ప్రోడక్ట్ ఇస్తారు. కాబట్టి ఇవైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. ముందు ప్రోడక్ట్లో ఏమైనా ప్రోడక్ట్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు, మోస్ట్లీ ఫర్ హైదరాబాద్ పీపుల్ ఇదైతే. అండ్ టెక్నాలజీ తెలుగు అయితే ఒక వీడియో వదిలేరు, అది ఏంటంటే టెక్ న్యూస్ మీదకి వచ్చేసరికి కోవిడ్ వ్యాక్సినేషన్ సమ్ ఆఫ్ ది డీటెయిల్స్ వేర్ లీక్డ్. అదైతే మనకి ఒక టెలిగ్రామ్ బాట్లో అయితే ట్రూ కాలర్ అని ఒక బాట్, దాంట్లో అయితే మన మొబైల్ నెంబర్ కొట్టేసినంటే మన యొక్క డీటెయిల్స్ మొత్తం, నెక్స్ట్ ఆధార్ కార్డుతో సహా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అయితే వచ్చేస్తుంది. ఎక్కడైతే మనకి వ్యాక్సిన్ వేసారో ఆ హాస్పిటల్ ఏరియా కూడా వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని అయితే వెంటనే బ్లాక్ చేశారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో, ఏ వైపు నుంచి వెళ్ళిందో, డార్క్ వైపు నుంచి తీసుకున్నారో, ఇటు నుంచి తీసుకున్నారో కూడా ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ మామూలుగా ఈ బాట్ను వాడేసుకొని డైరెక్ట్గా మన మొబైల్ నెంబర్ కొట్టేసినంటే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. నథింగ్ 2 ఫోన్ అయితే ఇంకో టెస్ట్ అయితే పాస్ అయింది. దాన్ని రిజల్ట్స్ అయితే ఇవి ఈరోజు అయితే ఈరోజు అయితే విడుదల చేశారు. కమింగ్ టు నథింగ్ 2 లుక్స్ అయితే బయటకు వచ్చాయి కదా, ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి అని. ఈ టూ ఫస్ట్ లుక్స్ అయితే ఫేక్ అనుకొని అయితే కార్ల్ పై గారు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో చెప్పడం జరిగింది, ఫేక్ అనుకుని. అవి ఇవాళ టెక్ న్యూస్ అయితే ఇవి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 1 సెకండ్. పాత వీడియోకి అయితే 100 వ్యూస్ ఏమన్నా, కానీ దాని ముందు వీడియోకి 100 వ్యూస్ చేశారు. అసలు ఎలా అనుకోవాలి నేను ఇప్పుడు? సర్లే ఎన్నో అనుకుందాం, అన్నీ అవుతాయి. నో, అలా డిసప్పాయింట్ చేయకూడదు మీరు.